నంద్యాల జిల్లాలో బుల్లెట్స్ కలకలం రేపాయి. శ్రీశైలంలోని వాసవి సత్రం వద్ద గల డివైడర్పై 9 పెద్ద సైజు బుల్లెట్స్, 4 చిన్న సైజు బుల్లెట్స్తో పాటు 4 బాంబులను గుర్తించారు. బుల్లెట్స్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం నంద్యాల జిల్లాలో బుల్లెట్స్ కలకలం రేపాయి. శ్రీశైలంలోని వాసవి సత్రం వద్ద గల డివైడర్పై 9 పెద్ద సైజు బుల్లెట్లు, 4 చిన్న సైజు బుల్లెట్స్తో పాటు 4 బాంబులను అధికారులు గుర్తించారు. ఇక బుల్లెట్స్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ప్రస్తుతం విచారణ చేపట్టారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివరాజ్ కుమార్ అందిస్తారు. శివరాజ్, చందు, శ్రీశైలంలో బుల్లెట్ల కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఏదైతే శ్రీశైలం మహాక్షేత్రంలో ఏదైతే బుల్లెట్స్ ఇప్పుడు ఏదైతే ప్రత్యక్షంగా శ్రీశైలం దేవస్థానంలో ప్రత్యక్షం కావడంతో ఒక్కసారిగా అలా జరిగిందని చెప్పుకోవచ్చు. శ్రీశైలం దేవస్థానంలోని వాసవి సత్రం వద్ద ఫుట్పాత్ పైన దాదాపు 6 బుల్లెట్లు కనిపించడం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే రోడ్డు డివైడర్ పైన చెట్ల పొదల్లో ఈ 6 బుల్లెట్లు కనిపించడం, దాంతో పాటు ఎస్ఎల్ఆర్ సంబంధించిన ఒక పౌచ్, ఏదైతే దానికి సంబంధించిన పౌచ్ కావచ్చు, ఒక ఎర్ర జెండా, అలాగే 4 బాంబులు అక్కడ పెట్టి ఉండడంతో ఒక్కసారిగా అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళని ఒక్కసారిగా షాక్ గురి కావడం జరిగింది. ముఖ్యంగా ఎవరు ఇక్కడ ఈ బుల్లెట్లు తెచ్చారని దానిపైన ఇప్పుడు పోలీసులు అయితే విచారణ చేస్తారు. ముఖ్యంగా ఇటు బాంబ్ స్క్వాడ్ కావచ్చు, ఇటు పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని మొత్తం ఏదైతే బుల్లెట్లు ఉన్నాయో బుల్లెట్లను స్వాధీనం చేసుకొని దానిపైన ఉన్న నంబర్లను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. మరోవైపు శ్రీశైలం దేవస్థానంలో ఇలాంటి ఘటన గతంలో ఎప్పుడు జరగలేదని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ముఖ్యంగా దేవస్థానం పరిధిలో ఏదైతే చాలా చెకింగ్ ఉంటుంది, ఇటు శ్రీశైలం ఎంటర్ అయ్యే సమయంలో టోల్ గేటు, అలాగే దేవస్థానం వెళ్లే ప్రతి చోట భారీ సెక్యూరిటీ ఉంటుంది. అయితే ఈ సెక్యూరిటీని దాటుకొని ఈ బుల్లెట్లు ఎలా ప్రత్యక్షం అయ్యే దానిపైన ఇప్పుడు పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. దీనిపైన కొద్దిసేపటి క్రితమే ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటన స్థలానికి పోలీసులు అలాగే బాంబ్ స్క్వాడ్ చేరుకోవడం జరిగింది. ఆ ఘటన పైన ఏదైతే పోలీసు అధికారులు విచారణ అయితే ప్రారంభించారు. చెల్లు రైట్ శివరాజ్, థ్యాంక్ యూ.